ఇక్కడికి చేసిన జై హో బీసీ కార్యక్రమం, దాంతో భాగంగా సూపర్ 6 ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మనం అందరం ఇక్కడికి వచ్చింది కూడా జరిగింది. మన రాష్ట్ర నాయకుడైన మన కన్వీనర్ పోతలయ్య గారికి, మన విశాలాక్ష గారికి, అదేవిధంగా నాగేంద్ర గారికి, వెంకటనారాయణ గారికి, రఘురామయ్య గారికి, వెంకటేష్ నాయక్ గారికి, మస్తాన్ గారికి, నారాయణప్ప గారికి, శంకర్ మరియు 6 కుటుంబ సభ్యులకు అందరికీ కూడా, అదేవిధంగా మన జెడ్పీటీసీ జెడ్పీటీసీ వేణు గారికి, మన ఎంపీ మాధవి గారికి, లక్ష్మీదేవమ్మ గారికి, ఇంకా వేదికను అలంకరించిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, సదాశివనగర్ తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, సిపిఐ నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా సదాశివ కాలనీలో మొన్ననే మనం ఇక్కడ రావాల్సింది, కానీ రఘురామ అన్న గారికి హెల్త్ బాగాలేదు కాబట్టి ఆ రోజు మనం రాలేకపోయినా వచ్చి కొంతమంది నేను మాట్లాడించుకుని కూడా జరిగింది. ఈ రోజు ఈ కాలనీకి నేను ఇది 2-3 అని కూడా చెప్పొచ్చు. మొన్న ఎలక్షన్ క్యాన్వాస్ అప్పుడు కూడా మనం ఇక్కడికి వచ్చినాం, వీటి నుంచి మనం పోయింది కూడా జరిగింది. ఈ కాలనీలో ఇంతకుముందు పెద్దలు వీళ్ళని కూడా అడుగుతున్నాం, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు మా దగ్గరకు వచ్చి పట్టాలు అడగలేకపోయినారని ఆ విషయం కూడా మొన్న ఇంటికి వచ్చినాడు అడిగినా ఈ రోజు అడుగుతున్నాం. ఆ రోజు అడిగింటే ఆ రోజే అందరికీ కూడా మనం పట్టాలు ఇచ్చిండే వాళ్ళం, కొంతవరకు రోడ్లు కూడా వేసిండే వాళ్ళమని ఈ విషయాలు వాళ్ళని అడిగితే, ఆ రోజైతే మీ దగ్గరికి మేము రాలేదు, ఈ రోజు మేము అడుగుతున్నాం అక్క, వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అడిగాం కానీ ఇంతవరకు కూడా ఇవ్వలేదని కూడా మన పెద్దలు కూడా చెప్తున్నారు. కానీ నేను కూడా ఒకటే చెప్తున్నాం, తప్పకుండా మీ అందరి ఆశీస్సులు నాకుంటే తప్పకుండా మీరు ఏవైతే అడిగారో అవన్నీ కూడా మనం తీర్చుకోవచ్చు అని చెప్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామానికి పదే పదే మన గ్రామస్తులందరూ ఈ కాలనీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఒకటి అడుగుతున్నారు, ఫస్ట్ మాకి ఇంటి పట్టాలు కావాలా, తర్వాత రోడ్లు కావాలా, తర్వాత స్కూల్ కావాలా. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇంటికి పట్టాలు, స్కూల్ పిల్లలు దాదాపు 50 మంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఒక స్కూల్ ఇక్కడ ఉండాలి మాకి, దాంతో పాటు రోడ్డు కూడా కావాలని. ఇవి 3 చాలా ముఖ్యమైనవి కాబట్టి ఫస్ట్ మనం ప్రియారిటీ అనేది ఈ 3 దానికి ఇవ్వాలనేది కూడా ప్రత్యేకంగా మీ అందరి డిమాండ్, నా డిమాండ్ గా కూడా మీరు గుర్తించాలి. ఎందుకంటే ముఖ్యంగా అవసరం మనకి. ఈ 3 కూడా చేసుకుందాం. ఇంకా చిన్న అడిగినవన్నీ కూడా మనం తప్పకుండా విడతల వారిగా కూడా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడే ఇంతకు ముందు మనం గుడికి వెళ్ళినప్పుడు విశాలాక్ష గారు కూడా అక్కడికి వెళ్లి అక్కడ స్వామికి రోజు పూజ ఉంటుందా లేదా కనుక్కొని ఒక పూజారు ఉంటే కూడా దేవునికి డైలీ దీపారాజన కూడా చేయించిన ఆలోచనతో మంచి మనసుతో ఆమె కూడా ఒక 50,000 రూపాయలు సంవత్సరానికి మన కాలనీ కూడా ఇచ్చేదానికి ప్రత్యేకంగా విశాలాక్ష గారు కూడా మా కాలనీ నుంచి కూడా ప్రత్యేకంగా నేను కూడా ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొంతమందికి ఉంటుంది అలాంటి అలవాటు. తనలో భాగంగా అక్కడ ఒక టెంపుల్ కూడా మెయింటైన్ చేస్తుంది, కోటెక్కులో కూడా అన్నదానం గాని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా అక్కడ చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా మనకి ఇక్కడ చేయడం చాలా అదృష్టంగా కూడా భావించవచ్చు. ముఖ్యంగా మనం ఈ కాలనీకి కావాలనేది కూడా తప్పకుండా చేద్దామని మీకందరికీ కూడా నేను మాటిస్తున్నాను. మాట ఇచ్చిన తర్వాత ఈ రోజు నుంచి మాకు కూడా నిద్రలో మీకు ఈ కాలనీనే గుర్తొస్తుంది. మాట ఇచ్చినాం కదా, మళ్ళా నేను ఈ కాలనీకి రావాలంటే ఈ పనులు చేసిన తర్వాతనే రావాలి. మళ్ళా వచ్చి నేను ఈ మైకు పట్టుకున్నానంటే అక్కడ మీరు ఆ రోజు చెప్పిపోతుంది. ప్రతి ఒక్కరు దాదాపు 250 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. 250 కుటుంబాలు మరి అందరూ తెలుగుదేశానికి దీనికే ఉండరు, కొంతమంది అటు ఇటు కూడా ఉండొచ్చు. కానీ ఉండే వాళ్ళు మాత్రం చాలా కరెక్ట్ గా మీరు కూడా పనిచేసి సైకిల్ గుర్తుకు ఓటు వేయించాలని వేదిక మీద ఉండే నాయకులందరినీ కూడా నేను కోరుకుంటున్నా. ప్రతి కుటుంబాల దగ్గరికి వెళ్లి మీరు కూడా మాట్లాడి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలన్నీ కూడా వాళ్ళకి వివరంగా వివరించి మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు వాళ్ళ ద్వారా ఓటు వేయించాలని ప్రత్యేకంగా పెద్దలు కూడా నేను కోరుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కుటుంబానికి మన ప్రభుత్వం వస్తేనే ప్రతి కుటుంబానికి ఎంతో మంది పిల్లలు చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కలిగిస్తారన్నారు మన అన్న చంద్రన్న. ఎవరైతే డిగ్రీ పూర్తి అయిందో అలాంటి వాళ్ళకి
నెల నెల నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజు అమ్మఒడి ఎంతమందికి వస్తుంది తల్లి అమ్మఒడి ఈ గ్రామంలో? ఏం లేదా? నీళ్ళ పిల్లలు లేరా మన ఊర్లో? 50 మంది పిల్లలు ఉంటే ఎంతమందికి వస్తుంది? ఒకే ఒక్కరు. దాంట్లోనూ కటింగ్ ఎంత కటింగ్ చేశారమ్మా? 9,000 8,000 కరెక్ట్ చెప్పాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. సరే అమ్మఒడిని పెట్టి ఇప్పుడు ఆడపిల్లలు కూడా చెప్తున్నారు 50 మంది పిల్లలు ఉంటే కొంతమందికి ఇది వస్తుందని. మరి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళలో ఒకరికే వస్తుంది. ఆ ఒకరికన్నా పూర్తి ఇస్తున్నారంటే దాంట్లో కూడా కట్ అంట. కరెంట్ కదా కట్ అయినట్లు అది కూడా కట్ అవుతుంది. కానీ మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే తల్లికి వందనం కింద మన పిల్లలు మన కుటుంబంలో 2 కాదు 4 కాదు 6 మంది పిల్లలున్నా 6 మందికి మన సార్ చంద్రన్న ఒక్కొక్క బిడ్డకు వచ్చి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాం. ఈ ఊర్లో ఎవరికైనా 4-5 మంది పిల్లలు ఉన్నారమ్మా? 3 ఉన్నారు. మీకు 4? ఏం చెప్తున్నారు పిల్లలన్నా? ఏం చెప్తున్నారమ్మా? జేసీ నర్సింగ్. ఇంటర్ ఫస్ట్. నీకు ఈ వర్డ్ వర్తించి నలుగురు. మీ ఇంట్లోనా? ముగ్గురు అదృష్టవంతులే. మగపిల్లలు అంటే గట్టి చెప్తే ఆడపిల్లలు అంటే ముగ్గురు ఆడపిల్లలే అంటాం. ఆడపిల్లలు అంటే ఏమో తక్కువ అనుకుంటారా మీరు? ఏం చదువుతున్నారు పిల్లలు ముగ్గురు? పేరు కూడా మర్చిపోయింది. మన ముగ్గురు పిల్లలు ఒక్కొక్క బిడ్డకు వచ్చి 15,000. ముగ్గురికి వచ్చి ఎంత అవుతుంది? 45,000. నీ భార్యకు వచ్చేసి నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000. ఎంత అవుతుందమ్మా? 63,000. భూమి ఉందా? సరే 63,000 నీకు ఇంటికి వస్తుంది. తర్వాత 3 సిలిండర్లు ఫ్రీ. చంద్రన్ ఇచ్చేది మామేనా నీకు? 3 సిలిండర్లు ఫ్రీ వస్తాయి మనకి. తర్వాత ఆడపిల్లలకి నీ భార్యకి నలుగురికి బస్సు ప్రయాణం ఫ్రీ. ₹1 కూడా మీతో తీసుకోరు. నీకు మాత్రం తీసుకుంటారు. వాళ్ళకి ఎవరికి అందరికి కూడా ఫ్రీ ప్రయాణం. ఈ రకంగా ప్రతి ఇంట్లో కూడా మనకింట్లో అత్త కోడలు కూతురు ఉంటుంది. 2 కోడళ్ళు ఉంటారు, అత్త ఉంటుంది, కూతురు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్న పిల్లలు ఉంటారు. ఆ కుటుంబంలో ఎంత నెలకి సంవత్సరానికి ఎంత వస్తుంది అనేది మీరు అందరూ కూడా లెక్క పెట్టాలి. మనం పనికి పోయినప్పుడు కానీ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు అందరూ కూడా మీరు లెక్కేసుకుంటే ఎంత డబ్బులు వస్తాయని మీకు కూడా ఐడియా వస్తుంది. సంవత్సరానికి ఫ్రీగా మన అన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి ఎంత అందజేస్తున్న విషయం క్షుణ్ణంగా మీకు అందరికీ కూడా తెలుస్తుంది. దాంట్లో భాగంగా ప్రతి రైతన్నకి ఎవరికైనా సరే భూమి ఉంటే ప్రతి ఒక్క రైతు కూడా సంవత్సరానికి వచ్చి 20,000 రూపాయలు ఇస్తాం. ఈ రోజు మా కుటుంబ మహిళలు ఉన్నారు. ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా కూడా అందజేస్తాం. ఈ రోజు మహిళలు ఆడపిల్లలు ఉన్నారు. 18 సంవత్సరాలు కలిగిన ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెల నెల 1,500 రూపాయలు ఆ కుటుంబానికి కూడా వస్తుంది. దాంట్లో భాగంగా మన మహిళలకు వచ్చి ఫ్రీ ప్రయాణం కూడా ఉంటుందని మా మహిళా సోదరు మనందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది బీసీలు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్క మగవాళ్ళకి ఎవరైతే సోదరులు ఉన్నారో ఆ సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాలకే నువ్వు ఉన్నామా ఉన్న తల్లి 50 సంవత్సరాలకే మా సోదరులకు వచ్చి బీసీలకు వచ్చి 50 సంవత్సరాలకి 4,000 రూపాయల పెన్షన్ కూడా
ఇస్తామని కూడా ప్రత్యేకంగా మీకందరికీ కూడా చెప్తున్నాం. ఏమా నువ్వు ఒక్కదానివే ఇంతమందిని చేస్తావా? ఆయన గురించి పెట్టండి వదలండి. కొంచెం బీసీలకి 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మన అన్న చేతులున్నా. ఈ రోజు ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు కూడా పెంచుతున్నారు. అదే విధంగా జూలై నెలలో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా కలిపి జూలై నెలలో కూడా 7,000 రూపాయల వాళ్ళకి పెన్షన్ అందుతుందని కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాం. దీంతో భాగంగా ఎవరికైనా సరే ఆడపిల్లలు వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలంటే చంద్రన్న పెళ్లి కానుక 1,00,000 రూపాయలు మేము అందజేస్తున్నాం. చంద్రన్న బీమా ఎవరికైతే యాక్సిడెంట్ డెత్ కాకూడదని కోరుకున్నాం, జరగరాని జరగతే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు చంద్రన్న బీమా కూడా అందజేస్తామని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఈ పథకాలన్నీ మనకు రావాలంటే మన అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా. ఈ కాలనీ సదాశివ కాలనీ డెవలప్ కావాలంటే రాష్ట్రాల్లో పచ్చ జెండా రెప్పరెప్పలుగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు కనీసం దాచుకునే తరమైనారు, కానీ ఇలాంటి కాలనీలకు వచ్చి కనీసం కాలనీ పరిస్థితి ఏంటని కూడా చూసిన పాపాలు కూడా పోలేదు. ఈ రోజు ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయంటే మన జెడ్పీటీసీ ఆ రోజు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు వేణు గారు కూడా పోల్ కూడా ఎత్తిచ్చారన్న విషయం ఇక్కడ పెద్దలందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు. దానికన్నా ఏది ఏమైనా మీ గ్రామంలో మీ కాలనీలు అందరూ ఒకటిగా ఉండండి. తప్పకుండా మీరు ఏమైతే అడిగారో అవన్నీ కూడా తీరుస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి సిపిఐ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వస్తున్న అన్నులందరికీ కూడా